నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ వైసీపీ నాయకులు, ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. జనసేన పార్టీలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి, ముఖ్యంగా ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి జనసేన పార్టీలో ఒక కీలక స్థానాన్ని ఇస్తారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, కూడా రాజకీయంగా కూడా ప్రకాశం జిల్లాకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన వైసీపీ ఓటమి తర్వాత, కూటమి భారీ విజయం తర్వాత వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరికని కూడా ఒంగోలుకి సంబంధించిన టీడీపీ నేతలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా బాలినేనికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల మధ్య ఆయన్ని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ వచ్చింది. అయితే ఆయన్ని జనసేన పార్టీలో చేర్చుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏదో ఒక కీలక పదవి ఇస్తారని కూడా అందరూ అనుకున్నారు. దాంతోపాటు ఒకవేళ కీలక పదవి ఇవ్వకపోయినా కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా పూర్తి స్థాయిలో పట్టు బిగించే విధంగా, అలాగే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా బాలినేనికి మంచి పవర్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ హ్యాండ్ ఇస్తారని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూటమిలో పంపకాలు జరుగుతున్నాయి. దీంట్లో జనసేన పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీట్ వచ్చింది, దానికి నాగబాబుని ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్సీ సీటు ఖచ్చితంగా ఏదో ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి దానికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. కానీ అది మాత్రం ఎక్కడా కూడా కనిపించట్లేదు. అయితే ఇటీవల ఒంగోలు కార్పొరేషన్కి సంబంధించిన చాలామంది వ్యక్తులు, అంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేర్చుకుంటూ వచ్చారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. దాంతోపాటు ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత వ్యక్తులందరినీ కూడా ఆయన చేర్పిస్తూ వచ్చారు. దాంతోపాటు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి, అంటే ఒంగోలు జిల్లాకు సంబంధించి మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో దాంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన అనుచరులు కావచ్చు, కొంతమంది సన్నిహిత నేతలందరూ కూడా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈ చేరికలన్నింటినీ కూడా ప్రస్తుత ఎమ్మెల్యే, ఒంగోలుకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ ఇద్దరు కూడా రాజకీయంగా వైరుధ్యం కలిగినటువంటి వ్యక్తులు. బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓడించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్. అయితే దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికను వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన చేరింది జనసేన పార్టీలో కాబట్టి అది రాజకీయంగా వేరే పార్టీ అనేటువంటి ఒక అంశాన్ని అయితే తీసుకొస్తున్నారు. కానీ అక్కడ ప్రధానంగా ఇప్పుడు 3 పార్టీలు కూడా కూటమిలో ఉన్నాయి. జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. బీజేపీని పక్కన పెడితే జనసేన, టీడీపీ ఇద్దరు కూడా కలిసి మరో 15 ఏళ్ల పాటు రాజకీయం చేయాలనుకున్నటువంటి వ్యక్తులు. సో అలాంటి పార్టీలోకి, అలాంటి కూటమిలోకి ఓడిపోయినటువంటి వ్యక్తి, అంటే తన మీద ఓడిపోయినటువంటి వ్యక్తిని ఎలా తీసుకొస్తారంటూ కూడా దామచర్ల జనార్దన్ చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గరకు కూడా తీసుకొని వెళ్ళారు ఆయన. ఎందుకంటే దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు. 2019 నుంచి 2024 వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నప్పుడు దామచర్లని చాలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. రాజకీయంగా కావచ్చు, లేదంటే ఆయన అనుచరులని పార్టీలో చేర్చుకోవడము, లేదంటే ఆయన మీద కేసులు పెట్టడము, ఆయన అనుచరుల మీద కేసులు పెట్టడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ బాలినేని శ్రీనివాసరెడ్డిని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ దెబ్బ కొట్టారు. కానీ కూడా ఆయన్ని ఇప్పుడు జనసేన పార్టీలో చేర్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతూ వచ్చారు దామచర్ల జనార్దన్. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పినటువంటి అంశాల ప్రకారం ఇది రాజకీయంగా మీ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా కూటమికి సంబంధించిన అంశాల్లో వాళ్ళు ఏ నిర్ణయం అనేది తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాటిని కాదు అని చెప్పే అంశం ఉండదని చెప్పేసి కూడా పెద్దల దగ్గర నుంచి ఒక సమాధానం అయితే దామచర్లకు వచ్చింది. ఆ తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి కొంత కామ్ డౌన్ అయిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజకీయం తను చేసుకుంటూ వస్తే దామచర్ల జనార్దన్ మాత్రం ఒంగోలులో టీడీపీ పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ అనూహ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు మీద ఇప్పుడు పెద్ద క్వశ్చన్స్ మార్క్ రైజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి చర్యలు అయితే కనిపించట్లేదు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నాగబాబు ఖరారుతో ఈ సీటు ఎంతో కొంత బాలినేని శ్రీనివాసరెడ్డికి వస్తుందని చెప్పేసి కూడా అందరూ ఊహిస్తూ వచ్చారు. రాజకీయాలకు సంబంధించి ఆ సీనియర్గా ఉన్నటువంటి నేత, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అంతేకాదు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్తో కలిసి జనసేన పార్టీలో చేరారంటే ఆయనకి ఏదో ఒక కీలక పదవి వస్తుందని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. అంతకుముందు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక హామీ ఇచ్చారు. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇస్తాను, లేదంటే ఎమ్మెల్సీ పదవైనా ఇస్తానని చెప్పేసి కూడా ఆయన ఆశించారని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఉన్నటువంటి ఈ ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబు కేటాయించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక ఎదురు దెబ్బ తగిలిందని అనుకోవచ్చు. రాజకీయంగా దామచర్ల జనార్దన్ ఎదుర్కోవాలన్నా, ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి జనసేన పార్టీని బలోపేతం చేయాలన్నా ఏదో ఒక పదవి ఉంటే ఆ కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది. ఒక కార్యకర్త అనే చెప్పుకునే అంశానికి సంబంధించి
నుంచి ఉన్నా కంటే ఒక లీడర్ అనేది చెప్పుకుంటే ఆ పేరు వేరే విధంగా ఉంటుంది, ఆ వైబ్రేషన్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రస్తావన బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టారనేది కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి దానికి సంబంధించి ఆయనకి ఎలాంటి బాధ్యతలు పవన్ కళ్యాణ్ అప్పచెప్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తి చేసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజకీయాన్ని 5 ఏళ్ల పాటు కంటిన్యూ చేయాలన్నా, జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఏదో ఒక ఆయనకి ఒక పదవి ఇస్తే ఆ పదవి పెట్టుకొని రాజకీయాలకు సంబంధించిన మిగతా అంశాలను కావచ్చు, మిగతా నియోజకవర్గాల్లో కావచ్చు జనసేన పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ ఉంటుంది. కానీ ఆయనకి పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయనకి ఎలాంటి సముచిత స్థానం కల్పించకపోవడము, దాంతోపాటు అక్కడ టీడీపీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ పెట్టేటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూస్తుంటే బాలినేనికి కొంత కష్టకాలంగానే అనిపిస్తుంది. కానీ వీటన్నిటిని కూడా బాలినేని 5 ఏళ్ల పాటు ఎలా నడిపించుకొస్తారనేది చూడాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్సీ సీట్ వస్తుందని చెప్పేసి ఆశించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇది ఒక షాక్గానే తగిలింది. ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించిన అంశంలో మాత్రం నాగబాబుని ఖరారు చేస్తూ జనసేన తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఇది కొంత రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఎమ్మెల్సీకి సంబంధించి మాకు వస్తుందని చెప్పేసి ఎవరైతే జనసేన పార్టీలో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక ఎదురు దెబ్బ ఇచ్చినట్టు కూడా అర్థమవుతుంది.